పొలం మొత్తం కోతకొచ్చింది, ఎప్పుడు కోపిద్దాం మరి? నీ అమ్మ కోపిస్తాను బాబు, పానం అవుతలేదా? ఓడి మిషన్ వాడు కూడా వస్తలేడు. ఓ తాగుడు బంద్ చేసి పొలం మీద శ్రద్ధ పెట్టు, అట్లయితోడని వస్తాడు. రమ్మంటే రేపు వస్తా, ఈరోజు చేస్తాను సాగులు చెప్తురు కానీ నువ్వేం చేయాలి? ఏం చేయకు, ఇంట్లో వండుకో, బాడుకో. సరే గట్ పక్కూరు ఒకైనా చూసేస్తాం, మన మిషన్లు ఉన్నాయో లేవు. A few moments later. ఓ పెద్ద, మీదికి మిషన్లు ఉన్నాయా పొలం కోపిస్తాందుకు? చెప్పు బిడ్డ, ఏం కావాలి? ఏ ఊరినైనా మరి మీది? మా ఊరి పేరు నేను మంచోన్ని. అదేమూరు? అది కూడా ఉందా ఇడ? ఉన్నది పెద్దయాడా, దూరము. సరే పెద్దయ్య కానీ నాకు ఒక మిషన్ ఉంటే కావాలి పొలం కోపియడానికి. పూల మిషన్ ఎందుకు బిడ్డ? నా మిషనే ఉన్నది, గంటకు 10,000 కాడికి. మరి గంతకన్నా పెద్దయ్యా? నీ ఇష్టం రా పోయి, కోపించుకుంటే కోపించుకో, లేకపోతే నాకు మస్తు ఫీల్డ్ ఉంది. నీ ఫోన్ నెంబర్ ఈ పెద్దయ్య ఒకసారి, మరి ఇంటికి పోయినాక ఫోన్ చేస్తాను నీకు మళ్ళీ. నాతో ఫోన్ లేదు బిడ్డే. పెద్దయ్య నువ్వు వినుంటావు కదా, అవసరం అంటే మళ్ళీ నేను ఈడికి వస్తా, సరేనా? సరే కొడుకు, అట్లయితే. A few minutes later. ఏమైనా నువ్వు చెప్పినట్టు పక్కూరికి పోయొచ్చింది, ఒక గంటకు 10,000 అంట మిషన్కు. గంత రేటా అండి? ఇప్పుడు అన్ని వడ్ల సీజన్ ఉన్నాయి కదా, మిషన్ వాళ్ళకి బాగా డిమాండ్ ఉంది, అందుకే అంత అన్నం రేట్ పెట్టిరాళ్ళు. సరే అండి, మరి ఇప్పుడు ఏం చేద్దామండి చెప్పండి. అట్లయితే ఒక 2-3 రోజులు ఆగుదాం మరి, సరేనా? అప్పటికల్లా వర్షం వచ్చిందంటే ఉన్నది పోతుంది, ఉంచుకుంది పోతుంది. సరే ఎట్లనైనా కానీ ఈరోజు కోపిద్దాం మరి, సరేనా? సరే కోపిద్దాం మరి.